మిత్రులందరికీ. అయితే 2 రోజులుగా వర్టెక్స్ వరం పైన మనం విపరీతంగా ఫైట్ చేస్తున్నాం. మన రఘువన్న గారి మీద తీరుని ఆరోపణలు వచ్చాయి. ఎవరో చైతన్య రెడ్డి అట, హైడ్రా అట, వీళ్ళందరూ కలిసికట్టుగా వీళ్ళు డబ్బులు సెటిల్మెంట్ చేస్తున్నారు తప్ప రఘు గారి మీద వచ్చిన ఆరోపణలు మాత్రం పచ్చి అబద్ధం. అందుకే మేము ఏమంటుంటే రంగనాథ్ కాస్త రండనాథ్ అయిపోయింది, మొత్తం రండనాథ్గా మారిపోయింది రంగనాథ్. కొంచెం సిగ్గుశారం ఉండాలి. మీరు వచ్చినప్పుడు ఉంటే కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. చెరువులను కాపాడుకోవడం కోసం వచ్చారా, లేకుంటే చెరువులలో నిర్మాణం చేపడం వచ్చారా? మీరు భరతుడు పరిపాలన 1200 చెరువులు హైదరాబాద్లో, ఇప్పుడు దాదాపు 500 చెరువులు కూడా లేవు హైదరాబాద్ మొత్తంలో చూస్తే కనుక. మరి చెరువులు ఏమైపోతున్నట్టు? ఎప్పుడైతే రంగనాథ్ హైడ్రా ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి వాళ్ళకు లీగల్గా పర్మిషన్ వస్తున్నాయి. సింపుల్గా మేము నిలబడ్డ ప్రదేశం 150 ఫీట్ల రోడ్ ఉంది, తుక్కుగూడ నుండి పర్మిషన్ లేదు, ప్లస్ హైడ్రా నుండి పర్మిషన్ లేదు రోడ్కి. కానీ వాళ్ళు దర్జాగా వాళ్ళు కబ్జా చేస్తారు. వాళ్ళు ఎక్కడో మళ్ళీ ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులు. మరి ఇంత ఘోరంగా కబ్జాలకు గురవుతుంటే తెలంగాణ సమాజం ఏం చేస్తుంది? మరి డిజిటల్ మీడియా దీని మీద ఫోకస్ చేస్తుంది, పోరాటం చేస్తుంది. నేను నిన్నటి రోజున టీ న్యూస్ని, తెలుగు స్టైమ్ని కాలబెట్టిన. ఇక మీ ఆఫీసులు దగ్ధం చేస్తాం, కబడ్దారు నా కొడుకల్లారా, మీ ఆఫీసులను దగ్ధం చేస్తాం. మీరు ఎవరిపైన ఫైట్ చేయాలి? మేము దాదాపు మన సీన్ అన్న కావచ్చు, రఘు కావచ్చు, పృథ్వీ కావచ్చు, వీటిలన్న కావచ్చు, కొన్ని కోట్ల స్కాములు పెడితే దాని మీద చర్య తీసుకుని దమ్ము లేదు మీకు. దాని మీద చర్య తీసుకోండి. తీసుకోరు. ఎలిగేషన్ మా మీద చేస్తారు. మళ్ళీ మీరు అమ్ముడు వేళ్ళు 5 లక్షలు ఇచ్చిండు, 10 లక్షలు 5 కోట్లు ఇచ్చిండు అని చెప్తారు. మళ్ళీ కోట్ల కేసే వీడియోలు డెలిట్ చేపిస్తారు. మీకు ఏంది ఇజ్జత్ మానం సిగ్గుశరం మీకు లేదు. అనవసరంగా మేము చేసిన పోరాటం పైన మీరు మా మీద పోరాటం చేస్తారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రంగనాథ్ మిమ్మల్ని అందరు గారంగా, నేను రంగనాథ్ గారోనా, మీరు రంగనాథ్ గారు అంట మిమ్మల్ని. ఎందుకంటే మీరు అన్ని చేసే దొంగ పనులు, ఎలిగేషన్ అన్ని మా మీద ఇస్తారు. ఖచ్చితంగా ఈ వర్టెక్స్ వరం మీద మీరు చర్యలు తీసుకోండి. నిజంగా మీరు చర్యలు తీసుకునే దమ్ము లేదు. ఎందుకంటే అసలైన సెటిల్మెంట్లు మీకే అయినాయి. సుమారుగా 500 కోట్లు వర్టెక్స్ వరం ఉండి ఈ మన బీఆర్ఎస్ వాళ్ళకి కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు, బీజేపీ వాళ్ళకు అందరికీ ముట్టింది. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా అన్నట్టు ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హైడ్రా అయిపోయింది. అందరు ఇన్ ఫ్రంట్ ఆఫ్ హైడ్రా ఆల్ ఆర్ ఈక్వల్ అయిపోయింది. అంటే ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అందరు కలిసి మీరు తొత్తులుగా మారిపోయి ఈ తెలంగాణ సమాజాన్ని మొత్తం మీరు నాశనం చేస్తారు. దాదాపు గ్రామాల్లో కూడా కబ్జాలు జరుగుతున్నాయి. పల్లెలుగా లేవు, పట్టణాలుగా లేవు. అన్ని మున్సిపాలిటీ మొత్తము ఏమైపోయి మీ కింద బానిసలుగా పనిచేస్తున్నావు. అసలు మేము ప్రశ్నిస్తే మా మీద ఎలిగేషన్ చేయండి. చెప్పు తీసుకొట్టాలి మిమ్మల్ని చెప్తున్నా. ఖచ్చితంగా ఇక నుండి మీ ఆఫీస్ కార్యాలయాన్ని నేపాల్లో ఎట్లయితే ప్రధానిగా దగ్ధం చేశారో ఇక నుండి మీ ఆఫీస్ కార్యాలయంలో పెట్రోల్ పోసి తగిలిస్తారు. డిజిటల్ మీడియా జోలికి వస్తే కబడతారని చెప్తున్నా. బాటకు కొంచెం కావాలని 5 lakhs ఇస్తామని చెప్పి సార్ చెప్పినండే కేఎల్ఆర్ సార్ చెప్పి కేఎల్ఆర్ సార్ చెప్తే 5 lakhs ఇచ్చి అది 1 సంవత్సరం వాడుకుంటున్నాడు. 1 సంవత్సరం వాడుకున్న తర్వాత మళ్ళీ అందులో పోతే ఇక రానిస్తాడు సార్ మమ్మల్ని. అందులో పొలంలో అడుగుబెట్టనిస్తాడు, ఏం చేయనిస్తాడు. మొన్న సర్వేయర్ వచ్చాడు, మహేశ్వరం సర్వేయర్, ఆయన పేరు ప్రేమ్ కుమార్. నిన్న డేట్ వేసి ఈ రోజు మాకు అది ఇచ్చింది సార్, నోటీస్ ఇచ్చి మొత్తం ఆఫ్ చేసేసాడు పని. మొత్తం బోర్డులు బాధేసాడు, పోనిస్తలేడు. 200 మంది పోలీసులు వచ్చారు. మా అమ్మ కూడా మా దగ్గర వీడియో ఉన్నాయి, కాల్మోగ్నే అవి ఆపితే అందరు నూకేసారు సార్. అది ప్రేమ్ కుమార్ నూకేసారు, వాళ్ళందరూ కలిసి నూకేసారు సర్వేయర్. అసలు పొలంలోకి అడుగు పెట్టనిస్తలేదు మమ్మల్ని. దొంగలు ఎవరు అసలు? యాక్చువల్గా కేఎల్ఆర్ వర్మ వీళ్ళిద్దరే. ఎప్పటి నుంచి కొట్లాడుతున్నారు మీరు? మేము 2020 నుంచి సార్, 2019 నుంచి నా దగ్గర ఎక్నాలజ్మెంట్లు ఉన్నాయి సార్. 2019 నుంచి 18లో కూడా ఇచ్చినవి కూడా ఉన్నాయి మా దగ్గర, ఎక్నాలజ్మెంట్లు ఉన్నాయి. ఎంఆర్ఓ వాళ్ళు ఇచ్చినాం, ఆర్డీఓ వాళ్ళు ఇచ్చినాం. మనకు ఇక్కడ మా తుక్కుగూడ దగ్గర, ఇక్కడ మంకాల దగ్గర ఇక్కడ ఒకటి పెట్టారు, క్యాంపు పెట్టారు. అప్పుడు కూడా పోయి ఇచ్చినాం. అయినా కూడా వాళ్ళు ఏది పట్టించుకోరు. అవి తీసుకుంటారు, అవి ఎక్కడ వేస్తారో చెత్తపుట్టలు వేసేస్తారు సార్. అవన్నీ ఇప్పుడు ఎట్లా మరి? పోలీసులను ఎవరిని పెడుతున్నారు ఇక్కడ బెదిరిస్తేందుకు? పోలీసు వాళ్ళు 2-3 వ్యాన్లు వస్తాయి. 2-3 వ్యాన్లు వచ్చి ఎవడు వస్తాడు బైక్, నన్ను అక్కడ నుండి నన్ను వెళ్ళిపో, మీదేం లేదు, వెళ్ళిపోరు అని అంటాడు. రానియాడు. మా పొలాల దగ్గరికి మమ్మల్ని రానియాడు. మా భూమి కాడికే మమ్మల్ని రానియారు. మా భూమి దగ్గరికి మమ్మల్ని రానియారు. నా పేరు బొల్లు చంద్రయ్య. 2 ఎకరాల 18 గుంటలు ఉంటుంది నాకు. అయితే రోడ్డు గురించి అని తీసుకున్నాం. ఇచ్చిండు 5 లక్షలు ఇచ్చిండు. అయితే సంవత్సరం వాడుకుంటా నేను అక్కడికి బండ్ నడుస్తాయని చెప్పిండు. సరే అన్నాం, సైన్ పెట్టినాం, పెట్టుకున్నాం. మళ్ళీ తర్వాత వెనక్కి రానిస్తాం. భూమి కొనలే. కొనలే. ఎంతమంది బాధితులు? మొత్తం ఎంతమంది ఉంటారు మీ బాధితులు?
చాలా మంది 10 మంది ఉంటారు. మరి మీ భూమి కొన్నా అని పర్మిషన్ తెచ్చుకున్నాడు ఆయన. ఇక అది అంతా అబద్ధం, అది దొంగదేనా అంతా దొంగ అబద్ధం. వాళ్ళకు అసైన్డ్ ల్యాండ్లు కొనొచ్చు అనేది అన్న రూల్ ఉందా? ఆయన రియల్ ఎస్టేటే చేస్తాడు కదా, ఆయన చేసే బిజినెసే అది కదా. అటువంటి అప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తే ఆయన అసైన్ ల్యాండ్ ఎట్లా కొంటాడు? ఆయన మీద కేసు కాదా? ఎస్సీ ఎస్టీల ల్యాండ్లు వీళ్ళు గరీబోళ్ళ కానీ అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మాకు ఇచ్చేసింది, అలాట్ చేసి ఇచ్చింది ఇందిరాగాంధీ ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళే ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు తీసుకోవద్దు కదా. బతుకుమని అసైన్ చేసిన ల్యాండ్స్ గరీబోళ్ళకు ఇచ్చింది గవర్నమెంట్. అప్పట్లో గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ దళితుల దగ్గర ఏవే ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు గుంజుకోవడం స్టార్ట్ చేసిరు వీళ్ళు. ఈ అసైన్ ల్యాండ్ అని తెలిసినప్పుడు నువ్వు రావద్దు కదా అక్కడికి. నువ్వు ఎవరో చదువుకున్నావు, అన్ఎడ్యుకేటెడ్ కాదు కదా నువ్వు, అంగుటి కానీ కాదు కదా నువ్వు. ఇక్కడ నీకు లోకల్గా గ్రిప్ ఉంది, అంతా ఉంది. ఎంఆర్ఓను ఆర్డీఓను అందరిని మేనేజ్ చేసి చేసుకుంటున్నావు. నువ్వు అన్నీ తెలిసే చేసావు. అన్ని పార్టీలు ఉన్నాయి ఇలా, ముఖ్యంగా అన్ని పార్టీలు ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీతో సంబంధం లేదు, పైసలు వస్తున్నాయా లేవా అంతే. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా వర్టెక్స్ చేస్తున్నటువంటి ఆగడాలను వెంటనే అరికట్టాలి. వర్టెక్స్ గుండాయిజాన్ని, వర్టెక్స్ చేస్తున్న గుండాయిజాన్ని, ఇల్లీగల్ కట్టిన ఈ రోడ్డును వెంటనే కూల్చాలి. ఇల్లీగల్ కట్టిన ఈ రోడ్డును వెంటనే వాళ్ళకి అప్పగించాలి. సోషల్ మీడియా చేస్తున్న యుద్ధం కొనసాగాలి. सोशल मीडिया చేస్తున్న యుద్ధం रघु तुम संघर्ष करो, हम तुम्हारे साथ है. तुम संघर्ष करो, हम तुम्हारा साथ है. तुम संघर्ष करो, हम तुम्हारा साथ है. మా దగ్గర మా ల్యాండ్లు వర్టెక్స్ వర్మ కేఎల్ఆర్ వచ్చి గుంజుకుంటున్నారని మేము చెప్పినా కూడా అప్పుడున్న వాళ్ళు ఎవ్వరు కూడా కలెక్టర్ రాలేదు, ఎంఆర్ఓ రాలే, ఆర్డీఓ రాలే. ఈరోజు మాత్రం వాళ్ళందరూ వచ్చేసరికి ఇప్పుడు వచ్చి మమ్మల్ని పోలీసు వాళ్ళని పెట్టి నాడు మీరు వెళ్ళిపోవాలి, మీరు అమ్ముకున్నారని చెప్తున్నారు. మా ల్యాండు 86, 68 2 సర్వే నెంబర్లలో ఉంటుంది. ఆ 2 సర్వే నెంబర్లలో ఏం చేసిండు, రికార్డులో ప్రక్షాళనప్పుడు మద్దుల శ్రీకాంత్ రెడ్డి, మద్దుల లక్ష్మారెడ్డి కొడుకు మద్దుల శ్రీకాంత్ రెడ్డి ఏం చేసిండంటే అప్పుడు కట్ చేయించిండు, మాది రికార్డే కట్ చేయించి ఆయన పేరెక్కించుకోండు. ఆ తర్వాత రికార్డు కట్ అయిందని చెప్పి మేము ఆర్డీఓల ఎంఆర్ఓల అవన్నిట్లలో మేము నోటీసులు వాళ్ళకు రాసి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళు అసలు పట్టించుకోకుండా తర్వాత మేము మా ల్యాండ్ దగ్గరకు పోతే నీ పేరు మీదనే లేదు, నువ్వు ఏడుకొచ్చినావు, నువ్వు నీ ల్యాండ్ ఎక్కడిది, నీ పేరు మీదనే లేదు, రికార్డు లేదు. అరే నాకు సర్టిఫికేట్ ఉంది, అన్నీ ఉన్నాయి, మాది ఉందని అంటే ఊరు నా పట్టించుకోలేదు. తర్వాత వచ్చి నువ్వు ఎంతనో అంతనో తీసుకుంటావా, లేకపోతే నేను తర్వాత మీకు ఒక దిక్కు సెట్ చేసి ఇస్తా, కానీ మీరు ఎంటీ పేపర్లో మీద సైన్ పెట్టించుకొని తీసుకున్నాడు. ఓకే సార్, మనం లోపలికి వెళ్దామా? మాట్లాడతాం. హైడ్రా తెచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంది? ప్రభుత్వ భూములు, చెరువులు, అసైన్డ్ భూములు, పార్కులు, రోడ్లు కబ్జాలకు గురి అయితే చర్యలు తీసుకుంటామని రంగనాథ్ చాలా స్పష్టంగా పాలాభిషేకాల కోసం పేడ్ బ్యాచ్ తోడు బాగా చెప్పించుకున్నాడు. నేను ఏం చెప్తానా అంటే, నువ్వు ఐపీఎస్ కోర్సు, పోలీసు కోర్సు చదివినావు, నీకు క్రిమినల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఈ భూములకు సంబంధించిన పంచాయతీ ఎవరు చేయాలి? రెవెన్యూ వాళ్ళు తేల్చాలి. చెరువులకు సంబంధించింది ఎవరు చేయాలి? ఇరిగేషన్ వాళ్ళు తెచ్చాలి. ఇరిగేషన్ అయినా కబ్జా చేసిండు బాగా జాగ్రత్తగా మీ పోలీసులో కేసు పెట్టాడు. నువ్వేం చేయాలి? అని తీసుకుపోయి లోపల నూకాలి. నువ్వేం చేస్తున్నావు? ఆంధ్ర పెత్తందారులకు కబ్జాలు చేసేటోనికి వాచ్మెన్ డ్యూటీ చేసినట్టు వాడు చేసే కబ్జాలకు నువ్వు వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నావు, అంతే కదా? నువ్వు కాపల కుక్కలాగా ఉంటున్నావు వాడ. నువ్వు తెలంగాణ రైతులకు సంబంధించినటువంటి పన్నుల రూపంలో కట్టినటువంటి ట్యాక్స్ డబ్బులను వేతనంగా తీసుకుంటూ ఆంధ్ర నాయకుడు ఇక్కడ వచ్చి కబ్జా చేస్తే అటువంటి వ్యక్తులకు తొత్తుగా మారి ఇక్కడ ఉన్న వాస్తవాలకు బట్టబయలు చేసేసి ప్రభుత్వం దృష్టికి ఇవాళ 300 కోట్ల రూపాయల ఆస్తిని ఒక్క వీడియో ద్వారా ఒక్కటే రోజుల 1,20,00,000 మంది చూసి తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ ఖజానాకు 300 కోట్ల రూపాయల ఆస్తి తెచ్చిన
నిజమైన నిజాయితీపరుడు నికార్సైన జర్నలిస్ట్ రఘు లంగనా నువ్వు లంగనా చెప్పు. ఇక 50 లక్షలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అయినా 50 లక్షల రూపాయల పంచాయతీకి వస్తే ఏసీబీ చూసుకుంటుంది, అవినీతి నిరోధక శాఖ. నీకు హైడ్రాకి ఏం సంబంధం? పిటిషన్ ఎవరిస్తారు? ఇచ్చిన ఫిర్యాదుదారుడు పైసలు అడుగుతా పోయి ఇమ్మీడియట్లీ పిటిషన్ ఇస్తుంది పోలీస్ స్టేషన్లో. హైడ్రాకి వచ్చి ఎందుకు ఇస్తుంది? నువ్వు ప్రైవేట్ భూమి నాకు సంబంధమే లేదని నువ్వే చెప్తావు. నువ్వు నీకు సంబంధం లేనప్పుడు నువ్వు పిటిషన్ ఎందుకు తీసుకున్నావు? నువ్వు పోయి లోకల్ పోలీసులో చూసుకోపోవమ్మా అని అక్కడే చెప్పాలి కదా. నీ దగ్గర అంటే నీ డైరెక్షన్లో నడుస్తున్న వ్యవహారం కదా ఇది. బయటకు రా, వాస్తవం చెప్దాం. ఆధారాలు రెవెన్యూ వాళ్ళు పెట్టిన కేసులు ఉన్నాయి, ఇరిగేషన్ వాళ్ళు పెట్టిన కేసులు ఉన్నాయి. అసైన్డ్ భూములకు సంబంధించి 2 రెవెన్యూ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నాం, వర్టెక్స్ వాడు కబ్జా పెట్టాడు, పీఓటీ యాక్ట్ చట్టం 1977 నిబంధనలు తుంగలో తొక్కిండు. ఇవి నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ఇవి రైతులు అమ్ముకోవడానికి చెల్లదు. ఈ భూమిలో నేను కబ్జా పెట్టేసి లేఅవుట్ చేసిండని బాజాబ్తు రిపోర్ట్ ఇచ్చిళ్ళు. నువ్వేం చేయాలి? వర్టెక్స్ వర్మని తీసుకుపోయి నీ లోపల కూర్చుని అరే ఏంద్రాన్ని తమాషా అని చెప్పేసి తిరిగి పేదలకి ఇవ్వాలి భూములు. పేదలకు భూములు ఇచ్చే పనిలో చేయను నువ్వు. ఆ పేదల భూములకు పేదలకి ఇంత పెద్ద మనిషిని తెల్ల కాగితం మీద సంతకం పెట్టి 5 లక్షలు ఇచ్చి తీసుకున్నాడట. 30 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఒక్కొక్క విల్ల 5 కోట్ల నుంచి 8.5 కోట్లకు అమ్ముతాడు. దాదాపు ఒక 3-4 వేల కోట్లు ఒక దగ్గర కట్టే విల్లాలు 619 విల్లాలు కడతాడు. మరి ఈ రైతుల భూములు గుంజుకొని అసొంటి కోట్లు కొల్లగొట్టడానికి నువ్వు వత్తాసుపాలు కూడా వాడు కాదా దొంగ? వాడి మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద ఎందుకు కేసు బుక్ చేయలే? వాని దగ్గర వెపన్లు ఎందుకు ఇప్పటివరకు రికవరీ చేయలే? ఎందుకు మీరు ప్రెస్కు తెలపలేదు ఇప్పటివరకు? అలాంటి కబ్జాదారులకు కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్కు ప్రథమంగా ఉన్నది. ఎందుకంటే జిల్లా కలెక్టర్ ప్రభుత్వ భూములు పరిరక్షించాలి, అధికారుల పనితీరు మీద కలెక్టర్ దృష్టి సారించాలి. ఇప్పటి వరకు కలెక్టర్ ఎలాంటి చర్యలు లేవు. మీ కింద స్థాయి అధికారిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిందంటే రాత్రికి రాత్రి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసినందుకు రాత్రికి రాత్రి బదిలీ. ఆయన అంటే ఉద్యోగంలో ఉన్నోడు పని చేస్తే అని బదిలీ చేస్తారు. దొంగలను తెచ్చిపెట్టుకోర్రి. చెంచలు కూడా జైలు చెర్లపల్లి జైల్లోకి పోయి వాళ్ళని తీసుకొచ్చి సీట్లలో కూర్చుండబెట్టుర్రి, దొంగలను తీసుకొచ్చి కూర్చుండబెట్టుర్రి. అధికారులను తీసుకొని ఎందుకు? మరి అధికారులు పారదర్శకంగా పనిచేస్తే ఉండరు కదా సీట్లలో. దొంగలు కావాలి, కబ్జాకోర్లు కావాలి, లంగలు కావాలి, లఫంగలు కావాలి మనకు. ఇప్పుడు ఇది రంగనాథ్ పని. ఇది ఇప్పుడు చేయాల్సిన పని రంగనాథ్దే. ఇప్పుడు మనం నిలబడ్డది కల్వర్ట్, 150 ఫీట్ల రోడ్డు పైన వేసిన కల్వర్ట్ ఇది. చూడండి, ఇది కల్వర్ట్ మనకు కనిపిస్తుంది. ఆ ముందుది చెరువు కనబడుతుంది కదా, సూరన్ చెరువు. అది సూరన్ చెరువు. ఇంతవరదాకా చెరువే ఇది. టోటల్ FTL ఏరియానే ఇది. మనకు వాళ్ళు మట్టి పోసినటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ కనబడతాయి. ఎంత హైట్లో మట్టి పోసి దీన్ని పూర్తి చేసిరన్నది. ఇదంతా చెరువే. దాదాపు 57 ఎకరాల విస్తీర్ణం గల చెరువు ఇది. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి 17% ఈ చెరువు కబ్జాకు గురైందని 2024లో మొన్న ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఆయన రిపోర్ట్ చెప్తున్నది. రంగనాథ్ ఏమంటాడంటే, నేను వచ్చిన ఇక్కడ 2 కేసులు పెట్టినా, ఇవన్నీ గూలగొట్టినా అంటాడు. ఆయన గూలగొట్టింది ఏం లేదు. చిన్న ఈ ప్రీకాస్ట్ వాల్స్ వేసారు కదా ఈ పక్కన, ఈ 2-3 గూలగొట్టిండు, అవతల పడ్డాడు. మీరు చూడండి నీళ్ళు ఎట్లా పోతున్నాయి. కల్వర్ట్ కట్టిండి ఇక్కడ. అసలు వాటర్ బాడీని డైవర్ట్ చేసే అధికారము ఏ రియల్ ఎస్టేట్ ఒకటి కాదు, ఎవరికీ లేదు. అది క్రిమినల్ చర్య. ఒకవేళ కనుక అది చేస్తే వాల్టా యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద కేసు పెట్టాలా కలెక్టర్ పరిధిలో ఉంటుంది ఈ యాక్ట్ అంతా కూడా. ఇది చూడండి, ఈ కల్వర్ట్ చూడండి. మనం కల్వర్ట్ మీద నిలబడ్డాం. ఇటు ప్యాన్ చేస్తే ఇదంతా కల్వర్టే. పాషా అటు తిరుగు. 150 ఫీట్ రోడ్లో వీళ్ళు వేసిన కల్వర్ట్ చూడండి. గవర్నమెంట్ వేయాల్సింది. ఒకవేళ వేస్తే గవర్నమెంట్ వేయాలి. అసలు ప్రైవేట్ వాడు ముట్టుకునే అధికారమే లేదు. మరి ఇప్పుడు ఇది రంగనాథ్ పనే కదా. ఇది కూలగొట్టడానికి రంగనాథ్కి ప్రైవేట్ ఏం అడ్డం వస్తున్నది చెప్పండి ఒకసారి. అంటే ఎంత దుర్మార్గంగా ఈ నిజ నిర్ధారణలో మనం ప్రజలకు చూపిస్తున్న అంశాలు ఇవన్నీ. రంగనాథ్ సమాధానం చెప్తారా? మరి ఇప్పుడు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు ఎవరి మీద బుక్ చేయాలా? 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఆ పైన తీసుకున్నది మీరా లేకపోతే వేరే వాళ్ళ? ఇంత దారుణంగా ఒక రకంగా ఇది భూమినే గ్యాంగ్ రేప్ చేస్తున్నారు. మీరు భూమినే గ్యాంగ్ రేప్ చేస్తున్నారు కదా, మిట్ట మధ్యాహ్నం పట్టపగలు. సో ఇది పరిస్థితి. 100 ఫీట్ల కాలువ ఇది. 100 మీటర్ల కాలువ ఇది. 100 మీటర్ల కాలువ మీద దీనికి పర్మిషన్ లేదని చెప్పి ఇరిగేషన్ వాళ్ళే కంప్లైంట్ చేసిర్రు. అయ్యా ఇరిగేషన్ మంత్రి జర నాయన వచ్చి చూడు మరిడా ఎవరు పైసలు తిన్నారు ఇంట్లో,
ఎవరికి పైసలు ముట్టినాయి, ఎవరికి పైసలు ముడితే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా యాక్షన్ ఎవరు తీసుకోలేదు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి ఎవరి చేతులలో ఉన్నాడు, ఆయనకి ఎంత ముట్టినాయి, ఇరిగేషన్ మంత్రికి ఎంత ముట్టినాయి. ఇప్పుడు రఘు మీద మాట్లాడుతున్నారు కదా, రఘు మీదనైతే ఆధారాలు లేని మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చి గిది గులగొడతా, గిది ఆధారాలు చూపించుకుంటా, ఇగో ఇది ఇల్లీగల్గా కట్టినరు, దీని సంగతి ఏంది నాయన అంటే రఘు 50 లక్షలు తీసుకున్నాడు, ₹1 కోటి వాని దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు వర్టెక్స్ మీద ఎంక్వైరీ జరగాలి, మీ మీద ఎంక్వైరీ జరగాలి, ఇది గులగొట్టాలి, ఇది వెంటనే గులగొట్టాలి. ఇది ఎప్పుడు రేపు గులగొడతారా, ఎల్లుండి గులగొడతారా, కులగొట్టరు. లేకపోతే ముఖ్యమంత్రి కూడా దీనిలో పైసలు బరాబర్ తిని ఉంటేనే ఇన్ని రోజుల నుంచి నడుస్తున్నది, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇప్పుడు రైట్, మనం ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడ ఎయిర్పోర్ట్ బార్డర్ వరకు వెళ్ళేసి వద్దాం ఒక్కసారి. ఓకే, యా చలో. సో ఇంకాస్త మనం కొంచెం లోపలికి వస్తే ఎయిర్పోర్ట్ గోడ, దీనికి ఇంకా వెళ్ళే ముందు ఇంకొంచెం దాదాపు ఒక 1 కిలోమీటర్ అటు ఇటు వస్తే మనకి కిచెనగారి లక్ష్మారెడ్డి గారి ఈ గెస్ట్ హౌస్ లాంటిది కనబడుతుంటుంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టున్నది. ఆయన పోస్టర్లు, బ్యానర్లు, ఈ వ్యవస్థ అంతా ఇక్కడ కనబడుతుంటుంది. చాలామంది అందులో ఉన్నారు. అప్పుడప్పుడు కూడా ఆయన వస్తుంటాడు. యాక్చువల్గా ఏంటంటే ఈ టోటల్ వెంచర్లో ఈయన లక్ష్మారెడ్డి అండ్ కిచెనగారి లక్ష్మారెడ్డి అండ్ వర్టెక్స్ వర్మ, వివిఆర్ వర్మ ఇద్దరు కలిసి దీన్ని తీసుకున్నారు. కాకపోతే ఇద్దరి మధ్య ఏదో దగ్గర మధ్యలో గొడవలు వచ్చినాయి. ఒక 5 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఇంత అంత అని ఏదో దగ్గర గొడవ అయిన తర్వాత ఈయన కిచెనగారి లక్ష్మారెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. ఆ వివాదం ఇంకా వీళ్ళది నడుస్తూనే ఉన్నది. కానీ మొత్తం వెంచరు, ఈ దళితుల దగ్గర నుంచి భూములు తీసుకున్నది, కథా వ్యవహారం అంతా ఇద్దరు కలిసి చేసారు. కాకపోతే ఈయన లక్ష్మారెడ్డి ఏం చెప్తున్నాడంటే, నేను అమెరికాలో ఉన్న సమయంలో, అమెరికాలో ఉన్నప్పుడు వీడు మొత్తం లంగపని చేసిండు, దాని తర్వాత నేను ఇది తప్పు అని చెప్పినా అని అంటాడు. కానీ వాళ్ళ రైతులే మనకి ప్రత్యక్షంగా మనతో మాట్లాడిరు. వాళ్ళు రైతులు ఏమన్నారు, లేదు ఇద్దరు కలిసి చేసిరు, మేము 2020 నుంచి వీళ్ళతో కొట్లాడుతూనే ఉన్నాము, అన్యాయం చేసిరు, రోడ్డు కోసం వాడుకుంటామని ఒక 5 లక్షల రూపాయలు ఇస్తే దాన్ని ఏకంగా పట్టా కింద వాళ్ళే భూములు తీసుకున్నారని వాళ్ళు మాట్లాడారు. సో ఇది ఆయన కేఎల్ఆర్కి సంబంధించిన గెస్ట్ హౌస్, ఇది ఇందులోనే ఉంది. ఇది కూడా మనం ఈ నిజ నిర్ధారణ దాంట్లో మనం చూపించాల్సిన ప్రధానమైన అంశం ఇది. ఎందుకంటే నాకు సంబంధం లేదంటే ఆయన గెస్ట్ హౌస్ కూడా ఇందులో ఉన్నది. ఇప్పుడు మనం నేరుగా ఎయిర్పోర్ట్ గోడని టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుకు వెళ్తే ఇంకా అది ఎయిర్పోర్ట్ గోడ వస్తుంది. పదండి. సో చూసిరు కదా దాదాపు ఎంత దూరం మనం వచ్చినామో. దాదాపుగా మీరు బండి ఆడ స్టార్ట్ చేస్తే చాలా సమయం పడుతుంది ఆ 2 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి. అంటే అంత పెద్ద రోడ్ మనకు ఆ స్ట్రెచ్ కనబడుతుంది చాలా క్లియర్గా. చూసిన వాళ్ళకి ఇదంతా వాళ్ళదేనా అని అంటున్నారు, మీరే అంటున్నారు. సో ఇప్పుడు మనం నిలబడ్డ ప్లేస్ కూడా ఈ వెంచర్లో భాగమే అని వాళ్ళు చెప్తున్నారు. ఈ పక్కన ఎయిర్పోర్ట్ గోడ, ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ గోడ. ఫ్లైట్స్ అన్నీ కూడా మనకు ఇప్పుడు రావట్లే, కానీ అవన్నీ కూడా టేక్ ఆఫ్ అవుతాయి గోడ అవతలనే జస్ట్. ఈ వెంచర్కి ఇది రోడ్డు, సో ఇది కూడా ఒక ప్లాటు ఫ్యూచర్లో ఈ ఏరియాలో మళ్ళీ ఒక విల్లా కట్టి అమ్ముతాడు అనమాట. అయితే విషయం ఏంటంటే ఒక 60-70 ఎకరాల ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. అంటే ఫ్యూచర్ నీడ్స్ కోసం ఎక్స్పాన్షన్ దాంట్లో భాగంగా వాళ్ళు కొంత ల్యాండ్స్ పక్కన పెట్టుకుంటారు, వాటిని కూడా లేపేసాడు. మరి ఎయిర్పోర్ట్ అథారిటీ ఏం చేస్తున్నదో చూడాలి. అండ్ అన్నింటికంటే ముఖ్యంగా ఎయిర్పోర్ట్ అథారిటీ నిబంధనలు ఏం చెప్తున్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గోడ యువతల ఇమీడియట్ గోడ యువతలనే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా? అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య జరిగిన ప్రమాదాలు, ఎయిర్ ఇండియా ప్రమాదం, ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఎయిర్పోర్ట్ అథారిటీ గైడ్ లైన్స్ ఏమున్నాయన్నది చర్చకు వస్తున్నది. గోడకి యువతలనే ఫ్లైట్ వస్తుంది కదా, జస్ట్ ఇట్ టేక్ ఆఫ్ అవుతుంది. ఇటు గోడకి యువతలనే ఈ వెంచర్ ఉన్నది. మరి అంత దగ్గరలో అసలు సరే ఇండిపెండెంట్ హౌస్ అయినా విల్లా అయినా సరే టవర్ కాకపోయినా కట్టుకోవడానికి అసలు అవకాశం ఉందా? మీరు తేల్చాలా, అధికారులు తేల్చాలా. సో ఇది ఓపెన్ గ్యాంగ్ రేప్. ఇది మొత్తం ఈ వెంచర్ని టోటల్గా అసైన్డ్ భూములు, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్, 2 చెరువులు మీకు చాలా క్లియర్గా చూపించిన. 150 ఫీట్ రోడ్డు, 62 ఎకరాల ప్రైవేట్ భూములు, ఇవన్నీ ఉన్నాయి. మీరు చూడొచ్చు. యా, మీరు మిస్ అయినట్టున్నారు. సో ఇది కంక్లూడ్ చేద్దాం ఇక ఇక్కడితో. ఇది వాస్తవము. ఇది మేము చాలా క్లారిటీగా మీ ముందు ఈ అంశాన్ని పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా క్లారిటీ కావాలంటే రండి. మాంకాల్ విలేజ్, శ్రీశైలం ఎయిర్పోర్ట్, మనం పీవీ ఎక్స్ప్రెస్ హైవే దిగగానే ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో మనం అట్లా స్ట్రేట్ వస్తే శ్రీశైలం రోడ్కి ఈ వెంచర్ ఉంటుంది. మీరు గూగుల్లో వర్టెక్స్ డిస్ట్రిక్ట్స్ అని కొడితే మీకు లొకేషన్ ఉంటుంది. వచ్చి ఇక్కడ ఉన్న దాన్ని పరిశీలించండి. దయచేసి వీళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే ఎవరో ఇందులో కొనొద్దు. మనం కొనకపోవడమే వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్, అంతకుమించి ఏం లేదు ఇందులో. ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇందులో అందరు ఇన్వాల్వ్ అయినారు. నేను మళ్ళీ చెప్తున్నా, అన్ని పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అయినాయి. అన్ని పార్టీలు కలిసి చేసిన కుట్రనే ఇది. మా మీద ఇంకా 100 ఆరోపణలు చేయండి. మీరు నాకు తెలిసి ఏ ఎక్స్ట్రీమ్కైనా మీరు వెళ్తారు. ఐ డోంట్ కేర్, మీరు ఏ ఎక్స్ట్రీమ్కి వెళ్ళినా నాకు ఏ ఇబ్బంది లేదు.
ఈ ఫైట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగే పరిస్థితే లేదు మీ అందరి సహకారంతో. సో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు పేరు పేరున అన్ని ఛానల్స్కి. మనం వర్షంలో తడుస్తూ ఇంత దూరం దాదాపు 2-3 గంటల సేపు ఈ వీడియోని చూపించడం జరిగింది. ఇది మన కమిట్మెంట్, ఇది డిజిటల్ మీడియా కమిట్మెంట్. ఆనాడు న్యూస్ ఛానల్ శాటిలైట్ ఛానల్స్ వచ్చినాయి, కానీ ఎవ్వరు కూడా ఈ వార్త నేలే. పాపం రికార్డ్ చేసిన జర్నలిస్టులదో ఆ కెమెరామెన్లదో కాదు తప్పు. వీళ్ళు ఇక్కడ రికార్డ్ చేసి ఛానల్ యాజమాన్యానికి పంపిస్తే యాజమాన్యాలు పక్కన పడేస్తాయి వాటిని, ఎందుకంటే వీళ్ళు యాడ్స్ ఇస్తారు, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తాయని. సో ఇది ఈ వాస్తవ పరిస్థితి. దయచేసి ప్రజలారా గమనించండి. ఇట్లాంటివి ఎన్నో అంశాలని ఎన్నో కేసులను మేము బయటికి తీసుకొస్తూనే ఉంటాం. లాస్ట్ శంకర్ గారు మాట్లాడలేదు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, దీని మీద తను కూడా కొట్లాడుతున్నాడు. యాక్చువల్గా తను మాట్లాడుతాడు. ఆ మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అసలు రియల్ ఎస్టేట్ అంటేనే పెద్ద మోసం. తెలంగాణలో అది హైదరాబాద్లో పెద్ద మోసం. ఇక్కడ పూర్వం ఎన్ని చెరువులు ఉండే, ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్లు ఉండే అనేది ఎక్కడ లెక్కపత్రం లేదు. మొత్తం తెలంగాణ సాధించుకున్న తెల్లారి ఏదో అద్భుతాలు సృష్టిస్తున్నామని మొత్తం ఎక్కడికక్కడ ధరణి తెచ్చేసి దరిద్రం పెట్టేసింది తెలంగాణ మీద. మీరు ఎక్కడన్నా చూడుండ్రి, నేను ఇవాళ ఇది మీరు ఇవాళ ఇది చూపెడుతుండ్రు, ఇంకో కాడ ఇదే వర్టెక్స్ ఆల్రెడీ నోటీస్ ఇచ్చిన, ఇదే వర్టెక్స్ ఏదైతే ఉందో ఇంకో కాడ నాలాని మొత్తం డైవర్షన్ చేసి పడేసింది. ఇనాం భూములని మొత్తం ఏది డెవలప్మెంట్కి తీసుకున్నది. తీసుకోవచ్చా చట్ట ప్రకారం? రామసముద్రం కుంట మియాపూర్లో ఈ సేమ్ ఇట్లే చెరువు మొత్తం కబ్జా పెట్టి అన్నీ. ఇంకోటి ఏంటి అంటే, ఒక ఎకరాల్లో హైరీజ్ బిల్డింగ్లు ఏవైతే ఉంటాయో నేషనల్ బిల్డింగ్ రూల్స్ ప్రకారం కానీ, స్టేట్ బిల్డింగ్ రూల్స్ ప్రకారం కానీ, కేంద్ర పర్యావరణ రూల్స్ ప్రకారం కానీ నీకు 1,20,000 అంటే ఒక ఎకరంలో 1,20,000 25,000 స్క్వేర్ ఫీట్లు ఎస్ఎఫ్టీ రావాలి. కానీ ఎన్ని వస్తున్నాయి ఇలా? మీరు ఇలా ప్రభుత్వాలు ఎవరికి ఉడికేం చేస్తున్నాయి? నిన్న మొన్న దాకా ఇదే వెంచర్లో ఒక సహభాగస్వామిగా ఉన్న ఒక నేత గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండు, ఇప్పుడు ఆస్తులు కాపాడుకోవడానికి, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి, బిజినెస్లు చేసుకోవడానికి ఇలా మళ్ళీ అధికార పక్షంకి వచ్చిండ్రు. వాడే వీడేవాడు ఏమున్నదిగా. ఇక్కడ పక్కకే ఇదే వెంచర్లో పక్కకే పాపం ఎవరు కొమటళ్ళు గుప్తాలు వాళ్ళ భూమిని కూడా ఈయన కూడా గుప్తానే అనుకుంటా, వర్టెక్స్ వర్మ. ఈ వర్టెక్స్ వర్మ మీద స్టేటస్కో ఉంది ఆర్డర్. స్టేటస్కో ఉండగా కూడా ఆ భూమిని ఎంక్రోచ్మెంట్ చేసి ఇలా వాళ్ళని అరిగోస పెడుతుండు. ఇలా ఇక్కడ ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులు అన్నీ మాయం చేసిన తర్వాత రేపు ప్రభుత్వం వెలికి తీస్తుంది ఇక్కడ కుంటుంది అని వెలికి తీసిన తర్వాత పరిస్థితి ఏంది? ఇలా మాలాంటి వాళ్ళం అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ నిలబడ్డప్పుడు ఈడ కుంటుంది అని ఐడెంటిఫై చేసిన తర్వాత 10 విల్లాలో 20 విల్లాలో కొన్న తర్వాత కొన్న వాళ్ళ పరిస్థితి ఏంది? అందుకే ఇవాళ మన రఘు అన్న పిలిపించినట్టు ఇక్కడ ఏవైతే సమస్యాత్మక ప్లేసులు ఉండి గవర్నమెంట్ భూములు కానీ అన్ని రకాలు, గవర్నమెంట్ అంటే అన్ని రకాల ప్రభుత్వ భూములు కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ ఇక్కడ ఉన్నాయి సమస్యాత్మకం అనుకున్న కాడ ఇక్కడ కొని మీరు ఇబ్బందులు పడకుండ్రి. ఎందుకంటే వీళ్ళ దందానే అది. ప్రభుత్వ భూములు మింగడం, చెరువులు మింగడం, కుంటలు మింగడం, మింగి కోట్ల రూపాయలకు పడగెత్తడం, ఆ డబ్బులు పెట్టి పేదోన్ని కొనడం. ఇది తప్ప ఇంకొకటి ఏం జరుగుతలేదు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికైనా అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇవాళ మనము ప్రజాప్రభుత్వం అని మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఇట్లాంటి విషయాల మీద ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో అదంతా పెట్టుబడిదారి మీడియా. ఇలా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక విప్లవం వచ్చింది. చూస్తున్నాం కదా, పక్క నేపాల్లో చూసినాం కదా, పక్క బంగ్లాదేశ్లో ఇంకొకడ చూసినాం కదా. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో మొత్తం పెట్టుబడిదారి మీడియా, అది మొత్తం అడుగులకు మడుగులు వస్తే మీడియా. ఇలా ఈ మీడియా కొద్దిపాటి మీడియా ఉంటే వీటి మీద కూడా ఇవాళ వెలికి తీసిన వాళ్ళ మీద మీరు రాళ్ళు బురదలు వేస్తుంటే మరి మీరు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వ అధికారులు ఇలా ఎవరికి కొమ్ము కాస్తున్నాడు? ఆ ప్రభుత్వంలో ఉన్నోడే ఈ ప్రభుత్వంలో మళ్ళీ అధికారి. కనీసం తాళం చెల్లడం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకు ముడుపులు మోసిండు కాబట్టి వీళ్ళకు ముడుపులు మోయాలనేది అర్థము అనుకుంటా నా దృష్టిలో. మీరు ఇక ప్రజాప్రభుత్వం ప్రజలకు మేలు ఎట్లా జరుగుతుంది? ఇలా ఇక్కడ 2 కోట్లో 3 కోట్లో 5 కోట్లో
ఏదో ఉద్యోగం లేకపోతే వ్యాపారం చేసుకునే ఒక వ్యక్తి కొన్న తర్వాత వాడి పరిస్థితి ఏంది? ఎవడు జవాబుదారీతనము? ఇవాళ రెరా అర కొర 1 2 అట్లా చూపించుకోవడానికి ఏదైనా రిప్రజెంటేషన్స్ పోతే వాళ్ళ మీద ఫైన్లు వేస్తుండ్రు తప్ప అది ఎందుకుందో, ఎవరి కోసం ఉందో, ఆ హెచ్ఎండిఏ ఎందుకుందో, ఈ జిహెచ్ఎంసీ ఎవరి కోసం ఉందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అయ్యా ఇవాళ మేము చెప్తున్నాం, ఇవాళ ఈ వెంచర్ చేసే పెద్ద మనిషి కూడా చెప్తున్నాం, నీ అవినీతి ఇంత అంతా కాదు, ఇంత అంతా కాదు. నువ్వు ఇవాళ ఎవరికో ఒకరికి నోటీసులు ఇచ్చుడు, లేకపోతే పరువు నష్టం వేసుడు, ఇంకేదో వేద్దామని అనుకుంటున్నావు నువ్వు. బిడ్డ చూసుకో, ఇవాళ మీరేదైతే ఆంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా మేము ఇవాళ కొట్లాడినాం, ఆంధ్ర రాజకీయ నాయకులను తన్ని తరిమేసినాం. ఇక మీరు పెట్టుబడిదారులు ఉన్నారు, ఇవాళ మిమ్మల్ని తన్ని తరిమేసే రోజు ఇలా ముందడికి వస్తుంది బిడ్డ చెప్తున్నాం. ఇవాళ తెలంగాణ బిడ్డల మీద ఎవరి మీదనన్నా మీరు అక్కసుతోటి మీరు ఉన్న నిజాయితీగా బయట పెడితే, అక్కసుతోటి మీరు ఇది చేస్తే ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తాం తప్పకుండా. ఇది ఇవాళ మా గడ్డ మీద సంపాదించిన ప్రతి రూపాయి మా బిడ్డ ఎవడు మోసపోకుండా ఉండడానికి కోసం ఆ రోజు ఆంధ్ర నేతలను తన్ని తరిమేసిన మిమ్మల్ని కూడా తన్ని తరిమేసే రోజు వస్తుంది అనేది మనం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా మీరు నోటీసులు ఇస్తాం, ఇబ్బందులు పెడతాం అంటే సామధాన భేద దండోపాయాలన్నీ మాకు తెలుసు, మీ దందాలన్నీ తెలుసు, మీ ఎట్లా ఆపాలి, మిమ్మల్ని ఏం చేయాలి అన్న విషయాలన్నీ మాకు తెలుసు. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మీ నోర్లు జాగ్రత్తగా ఉంచుకోండి. పిచ్చి ఆరోపణలు వేస్తే బిడ్డ ఇదే ప్రాంతంలో మిమ్మల్ని పాత్ర పెట్టక తప్పదని హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ. సో ఇది ఇంకేంటి ఇప్పుడు నేను అనుకుంటున్నా ఏంటంటే, ఇప్పుడు ఓన్లీ బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ఆ బీజేపీ అని కాదు, ఈ భూమి అనేసరికి నేను ముందు నుంచి చెప్తున్నా కదా, ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ ఉంది కదా మహేశ్వరంలో, మరి వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి కొట్లాడారు? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడారు? బీఆర్ఎస్ వాళ్ళు వేస్తున్నారు ఎందుకు అని అంటే ఒక టార్గెట్ అయి ఉండొచ్చు. ఒక మాట, వర్టెక్స్ టిఆర్ఎస్ రెండు వేరు కాదు. ఎందుకంటే నల్లగండ్లలో ఒక కమిషనరే వచ్చి, ఇది మన జిహెచ్ఎంసీ కమిషనర్ వచ్చి బాగా జాగ్రత్తగా మేము ఇది చేస్తాం, ఎవడు అడ్డొస్తాడో చూసుకుంటామని అని చెప్పిండ్రు. కాబట్టి వర్టెక్స్ వేరు కాదు, ఇలా టిఆర్ఎస్ వేరు కాదు. అందుకే ఇలా వార్త ప్రచురించింది. నీ దగ్గర ఆధారాలు ఉంటే ఆ గుమస్తా తెలంగాణ పేపర్ కానీ ఇలా టీవీ ఛానల్ కానీ ఆధారాలు ఉంటే బయటపెట్టి అప్పుడు మాట్లాడు. లేదు అంటే నీకెట్లా గుణపాఠం చెప్పాలనో అట్లా చెప్తాం. ఇప్పుడు చెప్పినాం, 10 ఏళ్ళ పరిపాలన పండబెట్టినాం, మళ్ళీ పండబెడతాం. కొడక ఏమనుకుంటుర్రో మీరు? సో అదే బీఆర్ఎస్ హయాంలోనే ఈ వర్టెక్స్ వర్మ డెవలప్ అయింది. 2014 ముందు ఆయన చిన్న ఇల్లు కట్టుకుని ఉండేటోడు, కేటీఆర్కి దగ్గర అయిండు. సో ఒక రకంగా కేటీఆర్కి బినామీలాగా ఈ టోటల్ వ్యవహారాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇక దాని తర్వాత వాళ్ళు అందరూ కలిసి ఇందులో వర్క్ చేసుకుంటున్నారు. అది ఇంకేమైనా క్లారిటీ? ఇప్పుడు టీ న్యూస్తో ఆయన మాట్లాడిండా లేకపోతే కేటీఆర్తో ఆయన మాట్లాడిండా అన్నది కాదు ఇక్కడ. నేను అదే చెప్పిన కదా, భూమి ఈ వెంచర్లో ఎవరెవరి వాటాలు ఉన్నాయి, అందరి వాటాలు ఉన్నాయి. ఇందులో అందరి వాటాలు ఉన్నప్పుడు మరి ఎందులో వేయాలి, ఎందులో మాట్లాడాలంటే రఘుకి బీఆర్ఎస్ వాళ్ళకి మధ్య ఏదో అంతరం ఉన్నట్టుగా ప్రజలు అనుకుంటారు కదా. కేటీఆర్ వాళ్ళ దాంట్లో వేసినాం అనుకో, మనకు మరకంటకుండా ఉంటుంది. చలో ఆ పని అని వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకొని ఉంటారు. అది అయి ఉండొచ్చు. కాకపోతే ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ అయింది. లేదు, అవును. ఆ ముగ్గురితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక అడ్వకేట్ శుంకర నరేష్తోని నాకే కాదు అందరికీ సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇప్పుడు కాదు, ఎప్పుడో మోజో టీవీ 10 టీవీ ఉన్నప్పటి నుంచి ఆయనతో ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నాం. ఆయన నా ముందుకు ఈ సమస్యను తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్గా మేము రియాక్ట్ అయ్యి, అరే ఇందులో అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎట్లా ఇది అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అదే రోజు వచ్చినాం. ఆయన చెప్పిన వెంటనే వితిన్ 2 అవర్స్లో ఇక్కడ ఉన్నాం, రిపోర్ట్ చేసినాం, సాయంత్రానికి వీడియో ప్లే అయింది. సో ఎక్కడ మేము ల్యాగ్ కూడా లేదు. ఎక్కడ ఒక శుంకర నరేష్ తప్ప మిగతా ఇద్దరు నాకు తెలియదు, అసలు వాళ్ళని నేను కలిసిన ఇది కూడా లేదు, తెలీదు. ఎవరు వెళ్తాం, ఎందుకు వెళ్ళాం? లీగల్గా లేదు ఖచ్చితంగా వెళ్తాం. ఆ ఛానల్ ఆ వీడియో మీద కూడా బ్రాడ్కాస్ట్ దానికి కూడా కంప్లైంట్ చేస్తాం, డౌటే లేదు. ఇప్పుడు ఆమె రావాలి, ఆ చైతన్య రెడ్డి అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె మీద కూడా రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి. సో ఆమె కూడా బయటికి రావాలా.
ఇప్పుడు ఆమె 50 లక్షల వరకు ఇచ్చింది అంటున్నారు కదా, హైడ్రా వెళ్ళి కంప్లైంట్ చేసింది కదా, ఆమె వచ్చి కంప్లైంట్ హైడ్రాకి ఇస్తే హైడ్రా వాళ్ళు వెళ్ళి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు కదా. ఇప్పుడు హైడ్రా ఇప్పుడు ఆమె ఎవరైతే చైతన్య రెడ్డి ఉందో ఆమె బయటికి రావాలా, బయటకు వచ్చి ఫ్యాక్ట్ ఆమె చెప్తే అయిపోద్ది కదా. ఇప్పుడు టీ న్యూస్లో అదేదో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది మీది, అది సర్వే నెంబర్ కాదు తప్పు తెలుసు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అసలు ఆ వీడియో ఎవరు తీసిరో, అసలు ఆ వీడియో ఇప్పుడు పాయింట్ ఏంటంటే నా ఎదురుగా కెమెరామెన్ నేను ఇద్దరం నేను మాట్లాడుతున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళ ప్రైవేట్ మాఫియా, ఇప్పుడు మనకి ఎట్లాగైతే కొంతమంది లేడీస్ని పెట్టి వీడియోలు తీయించడం, వాళ్ళు తీయించిన వీడియో, ఇప్పుడు వర్టెక్స్ వర్మ ప్రైవేట్ మాఫియా తీసినటువంటి వీడియోలు టీ న్యూస్కి ఎట్లా వచ్చినాయి? నేను అదే అడుగుతున్నాను. సో టీ న్యూస్కి ఎట్లా వచ్చినాయి అంటే కేటీఆర్ సంబంధంతో ఆ వీడియోలు అక్కడికి పోయినాయి. టీ న్యూస్కి ఏం సంబంధం? మళ్ళీ TV5 ఎంప్లాయ్ అని ఒక ఆయన చెప్తాడు. సో అసలు ఇప్పుడు మనం వీడు ఉన్నాము, మనం ఏమంటాం, ఇక్కడ నిలబడి ఇందులో దళితుల భూములు కబ్జా అయినాయి, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కబ్జా అయినాయి అంటాం. ఇక్కడ దళితుల భూమి ఇక్కడ లేకపోవచ్చు, ఇదే వెంచర్లో గడ అవతల ఉంటుంది కదా. ఈ సర్వే నెంబర్ ఇది కాదు అంటే ఎంట్రన్స్ అదే కదా. సో మనం ఒక దగ్గర నిలబడి మాట్లాడినప్పుడు నాకు సర్వే నెంబర్లు తెలియమంట. సర్వే నెంబర్లు తెలియకపోతేనే ఇంత పెద్ద వెంచర్ని ఎక్స్పోజ్ చేసేంత ధైర్యం మనకి ఎక్కడిది? ఇన్ని ఎందుకు చేస్తున్నాం మనం? దీనిపైన మీ పోరాటం ఏ వైపు కొనసాగుతుంది? సో ఇది కంటిన్యూ అవుతుంది. నా డిమాండ్ ఒకటి, ఆమె బయటికి రావాలి. ఆ చైతన్య రెడ్డి అనే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో, ఆమె NRI ఎవరైతే ఉన్నారో, ఆమె హైదరాబాద్లోనే ఉన్నది కానీ ఆమె దాచుకుంటున్నది. ఆమె ఫస్ట్ బయటికి రావాలి. ఆమె బయటకు వస్తే మొత్తం విషయం తెలుస్తుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఇప్పుడే చెప్పను, అది నేను చెప్తా. ఆమె కూడా ఏం చెప్తున్నదంటే నన్ను ఇబ్బంది పెడుతున్నారనే కోణంలోనే ఆమె ఆలోచన ఉన్నది. ఆమెని బాగా నిర్బంధిస్తున్నారు, ఆమె మీద విపరీతమైన ప్రెషర్ ఉన్నది. వాళ్ళది ఎట్లుంటుంది, బిజినెస్లు కథా వ్యవహారం మనకేమైనా ఇబ్బంది చేస్తుందేమో గవర్నమెంట్ ఆ కోణంలో. సో ఆమె మీద విపరీతమైన ప్రెషర్ ఉన్నది. ఆమె కూడా కొంతమందితో అన్నట్టు నాకు తెలుసు, మా అడ్వకేట్ని మీదనే ఇబ్బంది పెట్టారు, నేను ఎవరికి చెప్పుకోవాలి బయటికి రావడానికి అనే ఒక అభిప్రాయం ఆమె వ్యక్తం చేస్తున్నాను. ఆమె రావాలి. అందుకే మీకు సో నేను అంటున్నా, చైతన్య రెడ్డి గారు మీరు ఎక్కడున్నారో రండి. 50 లక్షలు ఎవరికి ఇచ్చినారు? సో 50 లక్షల వరకు ఇచ్చినారు. మీరు 2 ఎకరాలు కూడా కబ్జా అయింది వాస్తవమే, మేము కూడా జెన్యూన్ అని చెప్పే మేము మీకు మద్దతుగా కూడా మాట్లాడడం జరిగింది. ఆమె భూమి ఎందుకు కబ్జా చేసిరని. మీతో పాటు ఇంకా 62 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తులది ఉన్నది. సో మీరు బయటికి రావాలా, బయటికి వస్తే తప్ప మీకు క్లారిటీ, మీరు బయటకు వచ్చేదాకా మేము వదిలిపెట్టాం. సింపుల్. ఇప్పుడు రంగనాథ్ ఇప్పుడు నేను చూపించిన కదా, రంగనాథ్ 2 చెరువులు ఇందులో కబ్జా అయినాయి. ఇప్పుడు రంగనాథ్ ఆన్సర్ చేయాలి. రంగనాథ్ ఏమంటుండు, రెండు కేసులు పెట్టినావు హైడ్రా అంటున్నాడు. ఏడబెట్టినావు కేసులు 2 హైడ్రా? నాకు తెలిసి హైడ్రా పోలీస్ స్టేషన్లో 0 FIR ఇంతవరకు. హైడ్రా పోలీస్ స్టేషన్ అని పెద్దగా ఉంటుంది కదా, మరి హైడ్రా పోలీస్ స్టేషన్ ఇంతవరకు ఎన్ని FIRలు అయినాయి? ఇన్ని కబ్జాలు మేము లెక్క తేల్చినాం, ఇంత భూమి కాపాడినాం అన్నారు కదా. మరి ఆ కబ్జాలు చేయడానికి సహకరించిన అధికారుల మీద ఎన్ని కేసులు పెట్టినారు? కబ్జాలు చేసిన వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినారు? ఎంతమందిని జైల్లో చేసినారు? ఇదంతా చెప్పాలి కదా. మేము వీడియో చేసినాం, ఆడ చేసినాం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు రంగనాథ్కి ఏం సంబంధం అంటే 2 చెరువులు ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, మరి ఇవన్నీ ఆయన తేల్చాల్సినవి కదా. ఇంకోటి రంగనాథ్ ఏమంటాడు, మేము ప్రైవేట్ దాంట్లో జోలికి వెళ్ళాం, మేము శుంకర నరేష్ అబద్ధాలు చెప్పిండు అన్నాడు. ఓకే, మరి ప్రైవేట్ వ్యక్తుల జోలికి వెళ్ళను నువ్వు, ఆమెను పిలిపించుకొని ఆమెతో మాట్లాడి కాన్ఫరెన్స్లు పెట్టి ఇదంతా ఎందుకు చేసినావు? FIR మీరు చూడండి, ఈ ఇష్యూని అండర్ ఎంక్వైరీ అని పెట్టిండు. మరి ప్రైవేట్ వ్యక్తుల భూమి నువ్వు ఎంక్వైరీ ఎట్లా చేస్తావు? ఆ కాన్ఫరెన్స్లో మాట్లాడుతా, నేను రోడ్డు తీసేస్తా అవసరం అయితే తప్పు ఉంటే అన్నాడు. మరి నువ్వు ఎట్లా తీస్తావు ప్రైవేట్ భూమి అయినప్పుడు? అంటే మీకు అవసరం ఐఎమ్ రెడీ. నేను వాళ్ళు ప్లాన్ తోటి ఉన్నారా లేరా అనేది మనకు సంబంధం లేదు. సరే, ఆయన టెక్నికల్గా ఆ పాయింట్ని ఆయన మెన్షన్ చేసి ఉండొచ్చేమో. నేను డబ్బులు తీసుకున్నట్టు మీరు నిరూపిస్తే, నేను ఆమెను కలిసినట్టు కానీ ఆమె నన్ను కలిసినట్టు కానీ, ఇంకెవరన్నా నా మనుషులు ఆమె దగ్గరికి పోయినట్టు కానీ ఆమె మనుషులు నా దగ్గరికి వచ్చినట్టు కానీ, వర్టెక్స్ వర్మని నేను కలిసినట్టు కానీ ఆయన నాకు కలిసినట్టు ఫోన్ చేసినట్టు కానీ, అన్నీ మీ దగ్గర ఉంటాయి కదండి. ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ సిస్టమ్ ఉన్నది. కనుక్కోవడం ఎంతసేపు మీకు? కనుక్కోండి. అవసరమైతే నా ఆస్తుల మీద కూడా మీరు ఒక ఎంక్వైరీ కమిషన్ వేసుకోవచ్చు. రంగనాథ్ ఆస్తుల మీద కమిషన్ వేయాలి, నా ఆస్తుల మీద వేయాలి, వర్టెక్స్ వర్మ మీద ఆస్తుల మీద వేయాలి, టీ న్యూస్ ఆస్తులు వాళ్ళ సంబంధించిన వాళ్ళ మీద కూడా వేయాలి, సంతోష్ రావు ఆస్తులు వాళ్ళ భార్య ఆస్తుల పేర్ల మీద కూడా ఎంక్వైరీ జరగాలి. కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి, నేను అదే అంటున్నాను కదా, ఐఎమ్ రెడీ. మొత్తం 100 కోట్ల ఆస్తులు ఉంటే నేను మొన్ననే చెప్పిన, నాకు ఒక పేపరు లేకపోతే ఛానల్ ఇంకొంచెం డెవలప్ చేయడానికి డబ్బులు లేవు. పెట్టిన ఛానలే ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఛానల్ నిర్మాణం చేయబడ్డది. ఒకవేళ మీరు నాకు దగ్గర 100 కోట్లు ఉన్నాయని మీరు డిసైడ్ అయిన దగ్గరికి పట్టుకొస్తే నేను ఎంతో కొంత దాంట్లోంచి నాకు కావాల్సింది నేను అడుక్కుంటే మిగతాది మొత్తం మీరే తీసుకోండి, మీరే తీసుకోండి మొత్తం. సో ఎలాంటి ఇబ్బంది లేదు. లీగల్ అంటే ఎవరికి?
ఎన్ని రోజులు అయింది అది వచ్చి? డిఫమేషన్ రెడీ అవుతున్నది, వేస్తాం ఖచ్చితంగా. నేను చెప్పిన కదా బ్రాడ్కాస్టింగ్ ఢిల్లీకే మేము పంపిస్తాం ఖచ్చితంగా. దాని మీద కోర్టులో కేసు వేస్తాము. అండ్ ఇంకొకటి, ఈ వర్టెక్స్ వర్మ ఆల్రెడీ కోర్టుకు పోయిండు, కూకట్పల్లి కోర్టుకి. సేమ్ ఎక్స్ పార్టీ ఆర్డరు, రాంగ్ అడ్రస్, ఈ ఆర్డర్ తెచ్చుకోవడానికి కోర్టుకు వెళ్ళిండు. 11th మంత్లో ఆ కోర్టు మరి ఏం చెప్తుందో చూడాలి. ఆలోపు మేము కూడా వకాలత్ తీస్తాం. ఈ వీడియోలను కాపాడుకోవాలి మనం, ఎందుకంటే ఈ వీడియోలు డిలీట్ చేసే కుట్ర. ఇప్పటికే వాసవి, ఇన్కారు, గోల్డెన్ కీ అని అమీన్పూర్లో ఇట్లాంటి వాళ్ళందరూ ఏం చేశారంటే మనకు తెలియకుండానే రాంగ్ అడ్రస్ పెడతారు మనది. కోర్టుకి వెళ్తారు, కోర్టు నోటీస్ ఇష్యూ చేస్తుంది ఆ అడ్రస్కి. నేను అక్కడ ఉండ కదా, ఈయన రిప్లై ఇవ్వట్లేదని చెప్పి ఎక్స్పార్టీ ఆర్డర్ ఇచ్చేస్తుంది, రిమూవ్ ద వీడియోస్ అని. అట్లా 30-40 వీడియోలు, మనతో వీడియోలు డిలీట్ అయినాయి. ఇప్పుడు ఈయన కూడా అదే ప్రయత్నానికి రెడీ అయ్యిండు. నాకెవరో అందులో ఉన్న ఒక వ్యక్తి నీ మీద ఇట్లా జరుగుతుందని ఆ కాపీ నాకు పెడితే మనం అంతా డేటా తీస్తే కనబడ్డది, మనం వకాలత్ తీస్తాం. ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై. ఏరియా ఉంటే ఆ ఏరియా కోర్టులోనే వేయాలి కదా, డిఫరెంట్ కోర్టులో తీసుకుపోయి కేసులు వేయడానికి కారణం ఏంటి? అంటే వీళ్ళ ఇది కుకట్పల్లిలో మరి ఎవరిని మేనేజ్ చేస్తున్నారో అక్కడ ఒకే జడ్జి నా మీద దాదాపు 5-6 ఆర్డర్స్ ఇచ్చింది, ఇట్లాంటి ఎక్స్పార్టీ ఆర్డర్స్ 2-3 ఆర్డర్స్ ఇచ్చింది. మరి వాళ్ళు అక్కడ వెళ్ళి ఏం మేనేజ్ చేసుకుంటారో మనకు తెలియదు, మనం చెప్పలేము కూడా. మరి కేటీఆర్ సిఎస్ఆర్ కింద 56 చెరువులు కార్పొరేట్ కంపెనీలకి కేసులు బుక్ చేసి కదా, ఈ హైడ్రా వచ్చి సంవత్సరం అయినా ఇప్పటి వరకు ఎందుకు తీసుకోలేదంటారు? యాక్షన్ ఉండదు, ఎందుకంటే అందరూ కలిసే ఉన్నారు కాబట్టి యాక్షన్ ఇనిషియేట్ జరగదు. ఇప్పుడు ఇదే వర్టెక్స్ వర్మ రామసముద్రం కుంట మియాపూర్ దగ్గర చెరువు కబ్జా పెట్టిండు, దాన్ని ఒక డస్ట్బిన్ చేసి పడేసిండు. ఈనాటికి అక్కడ కబ్జా అయ్యి ఇంకొక 2 టవర్లు లేపుతున్నాడు. మరి ఏం చేస్తున్నారు అధికారులు? హైడ్రా ఏం చేస్తున్నది? పోతున్నాడు వస్తున్నాడు. అమీన్పూర్లో మొత్తం లాలూచి పడ్డాడు, డౌటే లేదు. నేను డైరెక్ట్గా చెప్తున్నా, ఒక 600 కుటుంబాలు ఈ అవంతిక అనే వెంచర్ వల్ల మేము మునుగుతున్నాము, ఈ మొత్తం చెరువు కబ్జా చేసిండు, నాలాన్ని మొత్తం డైవర్ట్ చేసిండంటే ఇంతవరకు యాక్షన్ లేదు. 6 తూములు మూసేసిన అదిత్రి అనే కంపెనీ మీద యాక్షన్ లేదు. అర్బన్ రైజ్ అనే కంపెనీ మొత్తం గవర్నమెంట్ హెచ్ఎండిఏ ఫండ్స్తోని నాలాన్ని డైవర్ట్ చేసింది, దాని మీద యాక్షన్ లేదు. బయోడైవర్సిటీ లేక్ ఉంది అమీన్పూర్లో, 18 లేక్స్ ఉంటాయి అమీన్పూర్లో. సో ఈ తెలంగాణలో అత్యంత వెట్ ల్యాండ్ ఉన్న ఏరియా అమీన్పూర్. అట్లాంటి అద్భుతమైన ప్రాంతంలో ఉన్న బయోడైవర్సిటీ 400 ఎకరాల లేక్ని మొత్తం కబ్జా చేశారు, నడి మధ్యలోంచి రోడ్లు వేసుకున్నారు. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి, ఏ దాని మీద యాక్షన్ లేదు కదా. లాలూచి కాకపోతే ఇంకేముంది? లాలూచియా లేకపోతే లీడర్ల ఇన్ఫ్లుయెన్సా? లక్షల కోట్ల కుంభకోణం ఇది. ఏది ఇదా ఇక్కడ అంటున్నావా? ఇది ఈజీగా ఒక 50,000 కోట్లు వీళ్ళు వేసుకుంటారు. ఒక ఎలక్షన్ అయిపోద్ది, 2028 ఎలక్షన్ వర్టెక్స్ డబ్బులతో క్లోజ్ చేసి పడేయచ్చు, నియోజకవర్గానికి 100 కోట్లు ఇచ్చి. తెలంగాణ అంటేనే భూమి, ఇప్పుడు మీకు ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, మీరు ఎంత ఆత్మగౌరవంతో బతకగలుగుతారు? ఆ భూమిని చూసుకుంటే మీరు ఇంకొక 10 ఏళ్ళ మీ ఆయుష్ పెరుగుతుంది. ఆ భూమి దగ్గరికి వెళ్తే మీకు ఒక 10 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది. తెలంగాణ అంటేనే భూమి అంటేనే తెలంగాణ. ఈ దేశంలో ఎక్కడా లేని భూములు తెలంగాణలోనే ఉన్నాయి. ఆ భూములు మొత్తం కొల్లగొట్టిరు. ఇవాళ వెలుగు పేపర్లో ఒక వార్త వచ్చింది, 25 లక్షల ఎకరాల భూమి కబ్జా పెట్టిరని. అందులో అటవీ భూమి ఉంది, అసైన్డ్ ల్యాండ్ ఉంది, వక్ఫ్ ల్యాండ్ ఉంది, మట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇనాం భూములు ఉన్నాయి, రకరకాల గవర్నమెంట్కు చెందిన భూములు 25 లక్షలని పట్టా భూములుగా మార్చేసారు. 25 లక్షలు ఇంటూ ఎంత? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇది కేవలం చెప్తున్నదే. ఇంకా ప్రైవేట్గా మనం బలహీనులం అయితే వచ్చి కబ్జా చేసిన భూములు ఎంత, వాటి లెక్క ఎంత? ఇగో మనం ఫైట్ చేయడం వరకు మన బాధ్యత, ప్రజలు కూడా రెస్పాండ్ అవ్వాలి. మనం సైలెంట్గా ఉంటే ఇక వాడు మాట్లాడుతున్నాడని సప్పట్లు కొట్టి ఆహా ఓహో అంటే కాదు. ఇప్పుడు ఎంతవరకు మనం కొట్లాడతాం? ఎక్స్పోజ్ చేసేంతవరకే మనం చేయగలుగుతాం. సో ప్రజలు కూడా చాలా బలంగా ప్రశ్నించాలి, ఇట్లాంటి దుర్మార్గులని, ఇట్లాంటి మాఫియాని ఎండగట్టాలి. ఇప్పుడు రకరకాలుగా వీళ్ళు ఏ ఎక్స్ట్రీమ్కైనా వెళ్తారు, ఏం చేయడానికైనా రెడీ అవుతారు. ఫోన్లు చేస్తారు కొంతమంది, జాగ్రత్త చూసుకో, వాడు అది వీడిది అంటారు. ఏం చేస్తాం? ఇంటెలిజెన్స్ నిఘా ఉంది మీ మీద. అరే పెట్టుకోండి బాస్, ఏం నిఘా పెడతారు? పెట్టుకోండి. ఏ ఒక్క ఇప్పుడు చాలామంది అంటారు 100 కోట్లు సంపాదించిండేమో అదే ఇదే. అరే తీసుకోండి భయ్, 100 కోట్లు ఉంటే ప్రశాంతంగా తీసుకోండి. ఐఎమ్ రెడీ ఇవ్వడానికి. ఆ 100 కోట్లు ఎక్కడున్నాయో. ఓకే, వెళ్ళాల్సిన సమయం వస్తే వెళ్తాం. అవసరం లేదు కదా, మనము ఆడికి వెళ్ళి నేను ఎందుకో గొడవ చేయాల్సిన అవసరం నాకేముంది? అది మనం లీగల్గా కొట్లాడతాం, ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడతాం, చట్టబద్ధంగా కొట్లాడతాం. ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ వచ్చినాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఏంలే నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలు అయినట్టు జనమందరూ కూడా కేసీఆర్ పాలనతోని విముక్తి జరుగుతుంది. ఇప్పుడు ఇలా వాళ్ళ పేపర్లకు సంబంధించి చెప్పింది కదా, 25 లక్షల ఎకరాలు, దాంట్లో అటవీ భూమి దాదాపు 6 లక్షల ఎకరాలు అటవీ భూమి ఉన్నది. పట్టా భూములు ధరణి కన్నా ముందు 1,30,00,000 ఎకరాలుంటే ఇప్పుడు 1,55,00,000 ఎకరాలు, అంటే 25 లక్షల ఎకరాలు స్ట్రైట్గా వాళ్ళే చూపిస్తారు కదా. అదంతా రేపు పొద్దుగా రేవంత్ రెడ్డి జనానికి చూపించాలి. ఈవెన్ ఏంది గుడులకు సంబంధించినటువంటి భూములు కూడా వాంఫట్ అయిపోయినాయి. 90,000 ఎకరాలు ఉండాల్సిన కాడ కేవలం 50,000 ఎకరాలు. మరి మిగతా 40,000 ఎకరాలు ఎక్కడికి పోయినాయి? ఎవరి చేతులలో ఉన్నాయి? ఏ రాజకీయ నాయకుల చేతులలో ఉన్నాయి? ఎవరి గల్లపట్టల పైసలు అయినాయి అవన్నీ, ఆ భూములన్నీ? సో ఇవన్నీ జనం పైసలు, జనంకు సంబంధించినటువంటి ఆస్తి. ఆ ఆస్తి అంతా రేపు పొద్దుగాల ఈ ముఖ్యమంత్రి, నువ్వు అడుగుతున్న ముఖ్యమంత్రికి చెప్పేది ఏంటంటే ఇవన్నీ జనానికి తీసుకొచ్చి పెట్టాలి. ఇవన్నీ రేపు ఈ పైసలు కనుక ఉండేది ఉంటే తెలంగాణ ఇంకా 50 ఏళ్ళు అద్భుతంగా ఉచిత విద్య, ఉచిత వైద్యము, నిరుద్యోగ సమస్య ఉండదు. ప్రతి ఊరికి ఒక 100 నుండి 150 మందికి పరిశ్రమలు పెట్టుకునే స్థాయికి తీసుకురావచ్చు. అటువంటి అన్ని ఈ మింగిన పైసలన్నీ ఉన్నాయి కదా, అవి గక్కియాలి. Day 1 రోజు గదరన్న సభలనే చెప్పిన నేను, నువ్వు ఇవన్నీ బయటికి తీసి జనానికి వాళ్ళ లోపల తిండోలను కక్కిచ్చినాడే నిన్ను నమ్ముతారని చెప్పినాం కదా. అది మళ్ళీ ఇయ్యాల చెప్తున్నా. ఆయన గద్దె దిగే వరకు అదే చెప్తాం. మళ్ళీ వచ్చేటి రాందిగా దేవునికి ఎరుక రాడు మళ్ళీ ఆయన అని. ఇది ఒకటి చెప్పదలుచుకున్నా అంతే. రైట్, థ్యాంక్ యూ.